మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే జన్నారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై పలువురు యువకులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రాత్రి జన్నారం మండలం తపాలపూర్ అటవీశాఖ చెక్పోస్టు వద్ద మోబిన్ అనే యువకుడిపై దాడికి పాల్పడ్డ అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలంటూ పలువురు యువకులు ఆందోళన చేపట్టారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా కొత్త రోడ్ సెంటర్లో ఆర్టీసీ బస్ షెల్టర్ నిర్మించే స్థలంలో ఓ వ్యక్తి రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణం చేపట్టడం పట్ల స్థానికులు ఆందోళన చేశారు. వెంటనే అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకొని బస్ షెల్టర్ నిర్మాణాన్ని అధికారులు ప్రారంభించాలంటే స్థానికులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్త కనుక చూసినట్లయితే రెబ్బెన మండలంలో కొద్ది రోజులుగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛంగా జరుగుతున్నది. మండలంలోని పలు వాగుల నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను లారీలలో నింపి వేరే ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు అక్రమార్కులు. ఈ ఇసుక మాఫియా వెనుక రెబ్బెన మండలానికి చెందిన 2 కాంగ్రెస్ నాయకులు ఉన్నట్లుగా స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కెరామెరి మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 లారీలతో పాటు 3 ట్రాక్టర్లను పట్టుకున్నారు మైనింగ్ శాఖ అధికారులు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న రెబ్బెన మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.